Working 5 hours a day, he can complete a task in 8 days, and working 6 hours a day, we can finish the same task in 10 days. Working 8 hours a day, they can jointly complete the task in. ఏ అనే పర్సన్ డైలీ 5 అవర్స్ వర్క్ చేయడం వల్ల 8 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఎన్ని అవర్స్ వర్క్ చేసినట్టు? 5 into 8 40 అవర్స్. బి అనే పర్సన్ డైలీ 6 అవర్స్ ఏ డే, బీ కెన్ ఫినిష్ ద సేమ్ టాస్క్ ఇన్ 10 డేస్ అన్నాడు. 6 అవర్స్ వర్క్ చేసినప్పుడు ఎన్ని డేస్ పట్టింది? 10 డేస్ టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 60 అవర్స్లో ఆ వర్క్ కంప్లీట్ అయినప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? 40 60 LCM విల్ బి ద టోటల్ వర్క్ విల్ బి ద 120. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? 120/40 అంటే 3 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఏమవుతుంది? 120/60 అంటే 2 అవుతుంది. మనకు ఎఫిషియన్సీ అనేది ఏ ఎఫిషియన్సీ తెలుసు, బి ఎఫిషియన్సీ తెలుసు. ఇది పర్ అవర్ది. టోటల్ వర్క్ 120. టోటల్ వర్క్ 120 మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. వర్కింగ్ 8 అవర్స్ ఏ డే, దే కెన్ జాయింట్లీ కంప్లీట్ ద టాస్క్. 1 అవర్లో ఎంత వర్క్ చేస్తారు? 3 + 2 5 చేస్తారు. డైలీ ఎన్ని అవర్స్ చేయాలట? 8 అవర్స్. 5 8 జా 40 43 జా అంటే వాళ్ళు ఆ 3 డేస్లో 120 అవర్స్ వర్క్ను కంప్లీట్ చేస్తారు. వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత? 1 అవర్లో 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. 1 అవర్లో బి అనే పర్సన్ 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు. టోటల్ వర్క్ 120. ఈ 120 వర్కింగ్ను 8 అవర్స్ ఏ డే, 8 అవర్స్లో ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారంటే 8 × 5 40. 43 జా 120 కాబట్టి 3 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది.